ఏపీలో వైసీపీ టీడీపీ పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. హింసాత్మక ఘటనలపై పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. ఇప్పుడు వైసీపీ మరో అడుగు ముందుకేసి గవర్నర్కు ఫిర్యాదు చేసింది. అటు చంద్రబాబు కూడా ఈ ఆఫీస్ మూసివేతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ గవర్నర్కు లేఖ రాశారు. ఏపీలో హింసాత్మక ఘటనలపై అధికార విపక్ష పార్టీల మధ్య పొలిటికల్ వార్ మరింత ముదురుతోంది. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ని వైసీపీ బృందం కలిసింది. పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత టీడీపీ చేసిన దాడులపై గవర్నర్ అబ్దుల్ నజీర్కు ఫిర్యాదు చేసింది. పల్నాడు, అనంతపురంతో పాటు పలు జిల్లాల్లో పోలీస్ అధికారుల వైఫల్యంపైన గవర్నర్కు కంప్లైంట్ చేశారు. ఎన్నికల సంఘం పోలీస్ అధికారుల్ని మార్చిన చోటే హింసాత్మక సంఘటనలు ఎక్కువ జరిగాయని తెలిపారు. ఎన్నికల అబ్జర్వర్ దీపక్ మిశ్రా అధికారుల్ని బెదిరిస్తున్నారని కూడా గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఏపీలో పోలింగ్ తర్వాత ఘర్షణలపై మరోసారి ఫైర్ అయ్యారు మంత్రి బొత్స. తమ నాయకుడు ఒక్క పిలిపిస్తే అంతా నిమిషంలో మారిపోతుందన్నారు. తాము సంయమనం పాటిస్తున్నామని చెప్పారు ఆయన. మా లీడర్ కానీ మా పార్టీ కానీ ఈ వైలెన్స్ ఒక పిలిపిస్తే అసలు ఏమీ జరగవు, అన్నీ ఆగిపోతాయి, ఒక నిమిషంలో ఆగిపోతాయి. కానీ రేపు రాబోయే ప్రభుత్వం మళ్ళీ మాది. మళ్ళీ అంటే ఇలాంటి హింసల్ని మనం ప్రేరేపించడం తప్పు, మంచి సాంప్రదాయం కాదు. చట్టాల చేతిలో తీసుకోవడం మంచి సాంప్రదాయం కాదు అనే ఆలోచనతోనే, దూరదృష్టితోనే ఉపేక్షిస్తున్నాం. లేకపోతే ఏముంది, ఎందమ్మంటే అందమ్మా, చెప్పినట్టు అధికారం ఉంది రేపు అని మేము కానీ తయారైతే అయిపోయా. మరోవైపు ఈ ఆఫీస్ మూసివేతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఏపీ గవర్నర్కు చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆఫీస్ అప్గ్రేడ్ వ్యవహారం నిలిపివేయాలని కోరారు. కొత్త ప్రభుత్వం వస్తోన్న సమయంలో ఈ ఆఫీస్ అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఈ ఆఫీస్ వ్యవహారంలో అక్రమాలు జరిగే అవకాశం ఉందని సందేహం వ్యక్తం చేశారు. మే 17 నుంచి 25 వరకు అప్గ్రేడ్ పేరుతో ఈ ఆఫీస్ మూసివేత తరుణంలో చంద్రబాబు గవర్నర్కు ఈ లేఖను రాశారు. మొత్తంగా ఏపీలో గవర్నర్కు ఫిర్యాదుల పర్వం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. మున్ముందు ఏ వ్యవహారం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.